హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా బైట్స్ సింపుల్ ఫుడ్ బిగ్ టేస్ట్. బ్రేక్ఫాస్ట్లో సేమ్ చట్నీ తినడం బోర్ కొట్టేసింది కదా. అయితే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీ అయిన ఈ అమ్మ చేతి పల్లీ చట్నీ ఒకసారి ట్రై చేసేయండి. హాట్ ఇడ్లీ, క్రిస్పీ దోశ, ఈవెన్ ప్లెయిన్ రైస్తో కూడా సూపర్ టేస్టీ కాంబో. స్మూత్గా గ్రైండ్ చేసి టాప్లో స్పైసీ పోపు వేస్తే వచ్చే అరోమా వాహ్! ఇంట్లో అందరూ ఇంకా కొంచెం చట్నీ పెట్టు అని అడిగే టేస్ట్ ఇది. ఈ ఈజీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ కంప్లీట్గా చూడాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనకి చట్నీకి కావాల్సిన చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, శనగగుడ్లు. ఫస్ట్ శనగగుడ్లని, మన చట్నీకి సరిపోయినన్ని శనగగుడ్లను తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆ శనగగుడ్లను వేసుకొని బాగా వేపుకోవాలి. ఎంత బాగా వేపుకోవాలంటే అది కూడా హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే లోపల నుంచి బయట వరకు ఫ్రై అవుతూ ఉండాలి. చూడండి, ఇప్పుడు తొక్క కొంచెం బ్లాక్ కలర్ వచ్చింది కదా, అంతవరకు వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది చట్నీ. నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకున్నా కదా, మేము కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేసాం, పిల్లలు కూడా తింటారు కదా అని. సో ఎవరి టేస్ట్కి నచ్చినట్టుగా వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ పచ్చిమిర్చిని కొంచెం తొడిమెలు కాదు, జస్ట్ ఇలా కట్ అయినట్టు ఫింగర్స్తో చేసి ఆయిల్లో వేసుకుంటే అవి పైకి తుల్లవు. బట్ ఈ పచ్చిమిర్చి కడిగి పెట్టున్నాయి కాబట్టి ఆయిల్లో వేయగానే పైకి ఇలా ఆయిల్ తుల్లినట్టు అనిపించింది. అలాంటప్పుడు ఆ ప్లేట్ మూత పెట్టుకుంటే మన ఫేస్ మీదకి రాకుండా ఉంటుంది. గ్రీన్ చిల్లీ ఆయిల్లో ఇంత బాగా వేపుకోవాలి. చూసారా, మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోయింది. ప్లేట్ ఏంటి ఎలా ఉంది అనుకోకండి, ఆ ప్లేటే మూత పెట్టాం, సేమ్ ప్లేట్లోనే ఆ పచ్చిమిర్చి తీసేసాము. సో నెక్స్ట్ ఇగోండి, ఇవి పల్లీలు చల్లారి పెట్టాను. బట్ ఇంకా తొక్క వచ్చేసింది అనుకోండి, ఈజీగా బాగా చల్లారిపోయినట్టు. తొక్క ఇంకా ఈజీగా రాలేదంటే కొంచెం వేడిగా ఉన్నట్టు. తొక్క ఈజీగా వచ్చేసిన టైంలో మనం చట్నీగా గ్రైండ్ చేసుకోవచ్చు. కొంతమంది ఆ పల్లీకి ఉన్న తొక్క అంతా తీసేస్తారు, బట్ అది తీసే కంటే అది ఉంటేనే మనకి హెల్దీ కూడా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మిక్సీ జార్లో ఆ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఈ వేపిన పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రైండ్ చేసేయండి, ఆ నెక్స్ట్ వాటర్ యాడ్ చేయండి. అలా అయితే స్మూత్గా పేస్ట్ అవుతుంది, లేదు అంటే కొంచెం బరకగా ఉంటుంది. నెక్స్ట్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. దానికోసం అసలైన టేస్ట్ ఎక్కడంటే ఈ పోపు దగ్గర. యాక్చువల్లీ ఆయిల్లో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసా. కరివేపాకు క్లిప్ మిస్ అయింది, మీరు వేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత చట్నీలో ఆ పోపు వేసుకుంటే చాలా అసలు స్మెల్కే అసలు ఎంత బాగుంటుందో స్మెల్. ఆ వేపుతున్నప్పుడు ఎంత బాగా స్మెల్ వస్తుందో. ఆ పోపు వేసేసిన తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకోండి. నెక్స్ట్ ఇంకా మేము సాల్ట్ వేయలేదు కదా, సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్న చట్నీకి సరిపోయినంత వేసుకున్న తర్వాత అది బాగా పెట్టుకుంటే చట్నీ చాలా బాగుంటుంది, చాలా సూపర్ టేస్టీ వస్తుంది. ఉత్త చట్నీ కూడా మా పిల్లలు అలా ఫింగర్స్తో తినేస్తుంటారు, అంత బాగా వచ్చింది ఈ చట్నీ. అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇడ్లీతో అయినా, దోశతో అయినా, నెక్స్ట్ మైసూర్ బోండా, ఏ టిఫిన్తో అయినా పల్లీ చట్నీ సూపర్ కాంబో అనమాట. చాలా అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఇంకా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ రూపా బైట్స్ సింపుల్ ఫుడ్ బిగ్ టేస్ట్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్వేస్ కీప్ స్మైల్. బాయ్.